బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. వీటితో పాటు 90% మీ వాళ్ళ ప్రేమ కూడా నీ లైఫ్ కి హానికరం. కొంచెం జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియో ఓన్లీ క్రికెట్ లవర్స్ కు మాత్రమే. బెట్టింగ్ రాజర్స్ కు కాదు. క్రికెట్ బెట్టింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ మీకు హానికరం కాదు, మీ ఫ్యామిలీకి హానికరం. కాబట్టి బెట్టింగ్ వేయనీయకండి. అందరికీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నా పేరు కూల్ రాఖీ. ఇది నా మొదటి వీడియో. ఇందులో తప్పులు ఉంటే సారీ. ఓకే, ఇప్పుడు మనం IPL 2026 సీజన్ 19 కి జరగబోయే మినీ ఆక్షన్ కోసం ఏ టీమ్స్ ఎంత మందిని వదిలేశారు, ఎవరెవరిని వదిలేశారు, వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, మనం ప్రధాన మార్పులు చేస్తున్న జట్లు. చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే తమ జట్టు నుండి సుమారు 10 మంది ఆటగాళ్లను విడుదల చేయాలని చూస్తోంది. కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి గాను రూ. 29 కోట్లను తిరిగి పొందాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. IPL 2025లో సిఎస్కే చివరి స్థానంలో నిలిచింది. అందుకే వారికి కొత్త ముఖాలు, ఫ్రెష్ ఫేసెస్ చాలా అవసరం. ఎస్కే విడుదల చేసిన 10 మంది ఆటగాళ్లు: రాహుల్ త్రిపాఠి, డేవోన్ కాన్వే, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, గుర్జప్రీత్ సింగ్, శ్రేయస్ గోపాల్, కమలేష్ నగర్కోటి, ముఖేష్ చౌదరి, జేమీ ఓవర్టన్. కోల్కతా నైట్ రైడర్స్ గత సంవత్సరం పేలవమైన సీజన్ తర్వాత సమతుల్య జట్టు కోసం KKR లక్ష్యంగా పెట్టుకుంది. వారు 7 మంది ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది మరియు వ్యూహాత్మక బలోపేతం కోసం 36 కోట్ల రూపాయలు కలిగి ఉన్నారు. మనీష్ పాండే, రోహన్ పావెల్, వెంకటేష్ అయ్యర్, లువ్నిత్ సిసోడియా, చైతన్ సకారియా, శివం శుక్లా. రాజస్థాన్ రాయల్స్ కేవలం 5 మంది ఆటగాళ్ల విడుదలలతో RR కనీస మార్పులు చేస్తుంది. అవసరమైన జట్టు సర్దుబాట్ల కోసం వారు రూ. 6 కోట్లు కేటాయిస్తారు. RR గత సీజన్లో బలంగా ముగిసింది మరియు ప్రధానంగా కొనసాగింపును కోరుకుంటుంది. RR విడుదల చేసిన 5 మంది ఆటగాళ్లు: అశోక్ శర్మ, కునాల్ రాథోడ్ కుమార్, కార్తికేయ, ఫజల్ హాక్ ఫరూకీ, మహేష్ తీక్షణ. గుజరాత్ టైటన్స్ 7 మంది ప్లేయర్స్ ని విడుదల చేసింది. ఇప్పుడు GT వద్ద 11 కోట్లు ఉన్నాయి. GT విడుదల చేసిన 7 మంది ఆటగాళ్లు: కుమార్ ఖుష్గ్ర, దెసన్ షానాకా, గ్లెన్ ఫిలిప్స్, జయంత్ యాదవ్, కరీం జానర్, గర్నూర్ బ్రా, ఇషాంత్ శర్మ. ఈ క్యాపిటల్స్ డిసి త్వరలో విడుదల చేసిన 8 మంది ఆటగాళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది. మినీ వేలం కోసం వారి వద్ద రూ. 19 కోట్లు. DC విడుదల చేసిన 8 మంది ఆటగాళ్లు: కరుణ్ నాయర్, అజయ్ మండల్, దర్శన్ నల్కన్, మాధవ్ తివారీ, మన్వంత్ కుమార్, సిదిక్ల అతుల్, త్రిపురన విజయ్, దశ్మంత చేమీరా, మోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ తన కోర్ గ్రూప్ లో చాలా మందిని అలాగే ఉంచుతుంది. ఈసారి వారు 7 మంది ఆటగాళ్లను మాత్రమే విడుదల చేశారు. వ్యూహాత్మక చేర్పుల కోసం మీ వద్ద దాదాపు రూ. 7 కోట్లు ఉన్నాయి. MI విడుదల చేసిన 7 మంది ఆటగాళ్లు: దీపక్ చాహర్, శ్రీజిత్ కృష్ణన్, లిజాద్ విలియమ్స్, ముజీబుర్ రెహమాన్, రీస్ టోప్లీ, రఘు శర్మ, సత్యనారాయణ రాజు. లక్నో సూపర్ జైంట్స్ రోస్టర్ స్పేస్ సృష్టించడానికి LSG 7 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. IPL 2026 కోసం వారికి నాణ్యమైన ఆల్ రౌండర్లు మరియు బ్యాటింగ్ మద్దతు అవసరం. వేలంలో LSG వద్ద ఖర్చు చేయడానికి రూ. 18 కోట్లు ఉన్నాయి. LSG విడుదల చేసిన 7 మంది ఆర్యన్ జుయల్, మాథ్యూ బ్రీట్స్, యువరాజ్ చౌదరి, షమర్ జోసెఫ్, M. సిద్ధార్థ్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB తమ జట్టు నుండి కేవలం 3 మంది ఆటగాళ్లను మాత్రమే విడుదల చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ల వద్ద కొనుగోళ్లకు రూ. 14 కోట్లు మిగిలి ఉన్నాయి. RCB IPL 2025 గెలిచింది మరియు వారి విజేత కలయికను విశ్వసిస్తుంది. RCB విడుదల చేసిన 3 ఆటగాళ్లు:
లియామ్ లివింగ్స్టోన్, అభినందన్ సింగ్, సన్రైజర్స్ హైదరాబాద్ 5 మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ను పునరుద్ధరించాలని యోచిస్తోంది. నాణ్యమైన బౌలర్లను సంతకం చేసినందుకు వారికి రూ. 21 కోట్లు లభిస్తాయి. ఐపీఎల్ 2026లో విడుదలైన ఆటగాళ్లలో ఆశ్చర్యకరంగా చాలా మంది పెద్ద పేర్లు ఉన్నాయి. సచిన్ బేబీ, ఆడమ్ జంపా, మహమ్మద్ షమి, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్. పంజాబ్ కింగ్స్ ఇటీవల అస్థిర ప్రదర్శనల కారణంగా పీవీకేఎస్ గ్లెన్ మాక్స్వెల్ను విడుదల చేయవచ్చు. కొత్త ఆటగాళ్ల కోసం వారి వద్ద దాదాపు రూ. 10 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మ్యాచ్లో నిలకడగా రాణించే నమ్మకమైన ఆటగాళ్లను పీవీకేఎస్ కోరుకుంటుంది. పీవీకేఎస్ విడుదల చేసిన 6 మంది ఆటగాళ్లు హర్నూర్ పన్ను, రిషు వినోద్, ఆరోన్ హార్డీ, గ్లెన్ మాక్స్వెల్, జేవియర్ బార్ట్లెట్, కైల్ జామిసన్. ఈ వీడియో ఎంతటితో అయిపోయింది. ఇందులో నా ప్రెడిక్షన్ టీమ్స్ గురించి చెప్పాను. మీ ప్రెడిక్షన్ టీమ్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేస్తారని నమ్ముతున్నాను. అలాంటివి వీడియోస్ ఇంకా చాలా చేస్తున్నాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.